ప్రపంచంలో ఎక్కడైనా పక్కా ప్లాన్ తో చంపేదానికి వచ్చి చంపకుండా దీవించడం అనేది జరుగుతుందా? ఇటువంటి అద్భుతాల గ్రంథము బైబిల్ గ్రంథం. ఇటువంటి అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆయనకే మహిమ కలుగ్గాక. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 1-2 వచనములో సౌలు రాజు ఏం చేశాడంటే దావీదును చంపాలి అనుకున్నాడు. అది హకీలా మైదానంలో. సరే అండి, ఎలా ప్లాన్ చేశాడు? అప్పుడు దావీదు దగ్గర కొన్ని వందల మంది, 400 నుంచి 600 మంది మధ్యలో ఉంటారండి, అంతే ఉండేది. అందుకు గాను 3000 మంది ఏర్పరచబడిన వారు, యుద్ధానికి ఏర్పరచబడిన వారు 3000 మందిని తీసుకొని బయలుదేరాడు సౌలు. మరి కొన్ని 100 మందికి చంపేదానికి 1000 మంది ఎందుకు అంటే ఎటు తిరిగి చంపాలి అనుకున్నాడు. పక్కా ప్లాన్ అంతే. అయితే వండర్ చెప్పమంటారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చంపేదానికి వస్తే దేవుని వాక్యాలు చూస్తాం. సౌలు దావీదుని దీవించాడు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తే సౌలు దావీదా నాయన ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక, నువ్వు ఆశీర్వాదము పొందుదువుగాక. ఏంటండి, అతడు పడుకున్నప్పుడు కూడా పక్కన ఈట ఉంది, రెడీగా పెట్టుకొని ఉన్నాడు దావీదును చంపుదామని. రేపటి దినమందు చూస్తే ఏం జరిగింది? దావీదు దేవుని కృపలో ధైర్యంగా బయలుదేరాడు. ఆ నీళ్ల బుడ్డి ఈట తీసుకొని వాపసు వచ్చేసాడు. రాజైన సౌలును చంపల, తన చేతికి చిక్కిన శత్రువును చంపకుండా ప్రేమించి వదిలేశాడు. యేసుప్రభు ఆత్మ దావీదులో ఉన్నాడు కదా, శత్రువును ప్రేమించాడు. చంపాలనుకున్న వ్యక్తికి ప్రాణదానం చేశాడా అన్నట్టుగా చంపకుండా వదిలేశాడు. అతడు కనపరిచిన ప్రేమ, క్షమాపణ గుణం కరడుగట్టినటువంటి ఆ యొక్క సౌలు గుండెను మార్చివేసింది. ఆ నోరు మార్చివేసి దేవుని వాక్యంలో చూస్తే దావీదా నాయన అని దీవించాడు. నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువును దీవించు, నీ శత్రువులు నేను దీవించేవారు అవుతారు. దేవుడు నేను దీవించుగాక. ఆమేన్.